హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దాని పక్కన వచ్చే బెల్ ఐకన్ కూడా నొక్కి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా వస్తుంది. ఐసీఎంఆర్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుండి మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, వేకెన్సీ నోటిఫికేషన్ ఫర్ కాన్స్ట్రక్చువల్ పోస్ట్ అంటే టెంపరరీ అండ్ కాంట్రాక్చువల్గా ఈ యొక్క పోస్టులని భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇవి పర్మనెంట్ అని మేము చెప్పలేము, కానీ 6 మంత్స్ కోసం మిమ్మల్ని కాంట్రాక్ట్ బేస్డ్గా మిమ్మల్ని ఉద్యోగాలలోకి తీసుకోవడం జరుగుతుంది. వారి యొక్క రిక్వైర్మెంట్ని ఆధారంగా చేసుకొని మీకు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 8/5/2020 నాడు మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ఐసీఎంఆర్ అండ్ ఎన్ఐఎంఆర్. అంటే ఫ్రెండ్స్, 2 సంస్థల నుండి మనకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవి కాంట్రాక్ట్ బేస్డ్గా భర్తీ చేస్తారు, పర్మనెంట్ ఉద్యోగాలు కావు, ఎటువంటి ఫీజు లేదు. చూడండి, ఐసీఎంఆర్ అండ్ ఎన్ఐఎంఆర్ త్రూ ఈమెయిల్ ఎట్ requirement.nimr.icmr@gmail.com ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో. సరే, ఇప్పుడు వేకెన్సీ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, సైంటిస్ట్ మెడికల్ మైక్రోబయాలజీ దీనికి సంబంధించిన పోస్ట్ ఫ్రెండ్స్ 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. మంత్లీ ఎమాల్మెంట్స్ చూసుకున్నట్లయితే, కన్సల్టేటెడ్గా చూసుకున్నట్లయితే 64,000 హెచ్ఆర్ఏ యాజ్ అప్లికేబుల్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇవి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్గా చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎండి, ఎంఎస్ లేదా డిఎంబి ఇన్ మైక్రోబయాలజీ ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత చేసిన వాళ్ళు దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 40 years. డిజైరబుల్గా అడగడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఇన్ గౌట్, అటానమస్, పిఎస్యు ఎక్సెట్రా రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ నుండి డిజైరబుల్గా క్వాలిఫికేషన్ అడగడం జరిగింది ఈ పోస్టులకి. అదేవిధంగా సైంటిస్ట్ బి నాన్ మెడికల్ ఉద్యోగాలు 3 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. 48,000 హెచ్ఆర్ఏ యాజ్ పర్ అప్లికేబుల్ అనమాట. ఇది కూడా బేసిక్ శాలరీ పరంగా. ఎసెన్షియల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ లేదా బయోటెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ల్యాబొరేటరీ. అదేవిధంగా సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ లేదా బయోటెక్నాలజీ విత్ పిహెచ్డి ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ గౌట్, అటానమస్, పిఎస్యు ఎక్సెట్రా రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. 35 years వరకు మీకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ ఆఫీసర్ లేదా సెక్షన్ ఆఫీసర్ 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. 32,000 అనమాట శాలరీ. ఎసెన్షియల్గా చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వర్క్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ టెక్నికల్ వర్క్. డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ గౌట్, అటానమస్, పిఎస్యు మొదలగునటువంటి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఆర్గనైజేషన్ నుండి మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ అవ్వడం జరిగింది. 30 years ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ టెక్నీషియల్ అసిస్టెంట్ 4 పోస్టులు 31,000 మీకు శాలరీ ఉంటుంది. ఎసెన్షియల్గా గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ లేదా ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. డిజైరబుల్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ గౌట్, అటానమస్, పిఎస్యు ఎక్సెట్రా రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. 30 years అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఐటీ మేనేజర్ లేదా వెబ్ మేనేజర్ 2 పోస్టులు ఉన్నాయి. 32,500 శాలరీ. మాస్టర్స్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లేదా యూనివర్సిటీ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఏరియాస్ ఆఫ్ యాప్ డెవలప్మెంట్ లేదా పోర్టల్స్ లేదా వెబ్సైట్స్ లేదా అప్లికేషన్స్ లేదా ప్రోగ్రామింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. డిజైరబుల్గా చూసుకున్నట్లయితే నెట్, ఏఎస్పి లేదా నెట్, పిహెచ్పి, జావా, .NET. ఓకే, 30 years అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ యూడిసి 4 పోస్టులు 17,000 శాలరీ.
12th pass or equivalent from a recognized board with 2 years of experience of administrative work or graduate in any discipline with 1 year experience of administrative work and a speed test of not less than 8,000 depressions per hour కీ డిప్రెషన్ ఫర్ అవర్ ఆన్ కంప్యూటర్. ఇది క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 28 ఇయర్స్ అనే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 4 జాబ్స్ 15,800 శాలరీ. హై స్కూల్ ఆర్ ఈక్వాలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. 25 ఇయర్స్ ఏజ్ లిమిట్. ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది చూసినట్లయితే క్యాండిడేట్స్ మీటింగ్ ఎట్ ద ఏజ్ క్రైటీరియా అండ్ possessing the required qualifications, experience, etc. is willing to apply may fill the applications form and ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఈమెయిల్ ఐడి ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిమ్మల్ని వీడియో కాన్ఫరెన్స్లో కానీ లేదా పర్సనల్ డిస్కషన్ ద్వారా కానీ మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. వారు ఎవరైతే షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తారో వాళ్ళకు మీ యొక్క క్వాలిఫికేషన్లు మీ యొక్క సర్టిఫికేట్లు అన్నిటినీ పంపిస్తారు కదా ఫ్రెండ్స్, వాటన్నిటిని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు మెయిల్ చేస్తారు. వాళ్ళే పర్సనల్ డిస్కషన్ కానీ లేదా లాక్డౌన్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ కానీ వెళ్ళవలసి ఉంటుందన్నమాట. కోవిడ్-19 కారణంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. అయితే ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు. అయితే డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ డేట్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోండి. నేను డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఇక్కడ పైన చెప్పినట్టుగా వాళ్ళ జీమెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు